ప్రభుత్వాలు మారిన వారి సమస్యలకు మాత్రం ఎటువంటి స్పందన లేదంటూ కూడా చాలా బాధపడుతున్నటువంటి దుస్థితి అయితే ఉంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అటు ఏపీ తెలంగాణ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అగ్రిగోల్డ్ బాధితులైతే ఇప్పటికే తలలోతు సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఇటు కట్టించినటువంటి వ్యక్తులు నెక్స్ట్ కట్టించుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఏజెంట్ల మీద పడి వాళ్ళకైతే ప్రెజర్లు అయితే వస్తూ ఉన్నాయి. ఈ ప్రెజర్ల నేపథ్యంలో చాలా వరకు కూడా ఆత్మహత్యల శరణ్యం అంటూ కూడా చాలా ఏజెంట్లు కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే కానొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ ప్రభుత్వం మారినా సరే ఆ ప్రభుత్వ పెద్దల దగ్గరికి కానీ ఆ ప్రభుత్వ మంత్రుల దగ్గరికి కానీ వెళుతున్నటువంటి పరిస్థితులు అయితే ఏజెంట్లకి గోచరిస్తున్నాయి. అయితే ఏజెంట్లు మాత్రం కోరుతున్నది ఒకటే, వారి సమస్యలు తీరాలి. అగ్రిగోల్డ్ భూములు ఉన్నా సరే ఆ భూములను అమ్మైనా సరే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి జమ చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ ఏజెంట్లు అయితే మన వద్ద ఉన్నారు. ఇప్పటికే దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరికి తమ గోడుని వెళ్ళబుచ్చుకునేందుకు కూడా వాళ్ళు వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మంత్రి ఏమన్నారు, వారి సమస్యలు మంత్రి దగ్గరికి ఏమని చెప్పారనే విషయాలని మనం వారినే చర్చించి సమాధానం అయితే తీసుకుందాం. సో ఇప్పుడు మీరు అగ్రిగోల్డ్ ఏజెంట్ల కింద మీరు కట్టించుకున్నటువంటి అగ్రిగోల్డ్ ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి బాధ్యతలు మీరు చేపట్టారు? మేమైతే మొదట అగ్రిగోల్డ్ సంస్థ ప్రారంభించిన నుండి అనేక పర్యాయాలు మంచి సర్వీస్ చేశాము. ఎప్పుడైతే అగ్రిగోల్డ్ సంస్థ పోయిందో 11 సంవత్సరాలు అయింది. ఈరోజు మూతపడిన తర్వాత ఏంటంటే అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక యూనిటీగా తయారై మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా ఏజెంట్లందరూ కూడా ఒక యూనిటీగా తయారయ్యి కార్యాచరణ చేయడము, ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళకి నిలదీసి అడగడము, ఏదైతే మనకి కస్టమర్లకి ప్రతి రూపాయి ఇవ్వాలనే ఆలోచనతో మేము చేస్తున్నాం సార్. ఇప్పటికి ఏంటంటే 11 సంవత్సరాలు అయింది. కొన్ని ప్రభుత్వాలు అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు మాకు పిలిచారు, మాట్లాడారు, ఎలా చేయాలనేది ఒక ఆలోచన పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక 5 లక్షల రూపాయలు చనిపోయిన కస్టమర్లకు అందరికీ ఇచ్చారండి. బాధితులకి అందరికీ చనిపోయిన వాళ్ళకి ఒక 5 లక్షలు చెప్పున 160 మందికి ఇచ్చారండి. ఆ తర్వాత ఏంటంటే ఒక 10,000 రూపాయలు 20,000 రూపాయలకి ఒక జీవో ఇష్యూ చేశారు. 200 కోట్ల రూపాయలతో జీవో చేశారు. ఈలోపు ఎలక్షన్ వచ్చింది, అతను మారిపోయారు. మరొక ప్రభుత్వం వచ్చింది, వైఎస్ఆర్ ప్రభుత్వం, వాళ్ళకు కూడా మేము సపోర్ట్ చేసాం. అప్పుడు ఏంటంటే 10,000 రూపాయలు ఇస్తామన్నారు, 20,000 ఇస్తామన్నారు పేద కస్టమర్కి అని చెప్పి. అలాగే చనిపోయిన అందరికీ 10 లక్షలు ఇస్తామన్నారు. కంపెనీ సంగతి చూసుకుంటూ కోర్టు సంగతి వ్యవహారం చూసుకుంటున్నారు. అంతవరకు కూడా కనీసం చనిపోయిన వాళ్ళు కూడాను కనీసం అతను పరామర్శడానికి కూడా రాలేదు. ఆ సర్వీస్ అంతా కూడా 5 సంవత్సరాలు కూడాను అలాగే గడిచిపోయింది. ఎవరికో మొత్తం పైన ఒక 900 కోట్లు రావాల్సి బకాయి ఇచ్చారు, ఇవ్వడమైతే ఇచ్చారు. అందుకే చాలా సంతోషం. తర్వాత ఏంటంటే మేనిఫెస్టోలో పెట్టమని మేము చెప్పాం. ఎందుకంటే ఎలక్షన్ కోడ్లో వచ్చి మేనిఫెస్టో పెడితేనే మాకు నమ్మకం, ఏ ప్రభుత్వమైనా సరే ఇస్తుందని నమ్మకం. కాబట్టి మేనిఫెస్టో పెట్టమంతే పెట్టలేదు. ఈ ప్రభుత్వం అయితే తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళు కూడా పెట్టకపోతే మా గౌరవ అధ్యక్షులు రాష్ట్ర సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ మా కార్యదర్శి అయినటువంటి ముప్పల నాగేశ్వరరావు గారు, అతను చాలా డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ మొత్తం పైన మేనిఫెస్టోలు పెట్టించి అగ్రిగోల్డ్ బాధితులకి ప్రతి రూపాయి కూడా ఇస్తామని మా హామీ అని చెప్పేసి ఈ ప్రభుత్వంతో మేనిఫెస్టో పెట్టించారు. కాబట్టి ఈరోజు మేము 9 మాసాలు 10 మాసాలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు కూడా మా ఊసేపలేదు. కాబట్టి ఇప్పటి నుండి కార్యాచరణ అనేది స్టార్ట్ చేశాం. మొన్ననే విజయవాడ గుంటూరులో మీటింగ్ పెట్టి ఒక రూపకల్పన చేశాం. ఏంటంటే ప్రతి ఎమ్మెల్యేకి 175 మంది ఎమ్మెల్యేలకి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, మన బాధను గోడును వ్యక్తపరచడం. ఎందుకంటే మీరు ఇస్తామన్నారు కాబట్టి మేము అడుగుతున్నామని చెప్పేసి ఒక వ్యక్తం చేయడం. అలాగే అయితే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వద్దకైతే మీరు వెళ్ళారు. ఏ సమస్యలను ఆయన దగ్గర తీసుకెళ్లారు? అంటే ఎటువంటి సమస్యను, ఇప్పుడు అగ్రిగోల్డ్ అనేది పెద్ద సమస్యే, అయితే ఈ సమస్యని పూర్వపరంగా ఆయనకి ఎలా విన్నవించారో, ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? ఈరోజు సానుకూలంగా స్పందించారు మా పెద్ద ఆయన అయితే, మా వ్యవసాయ మంత్రి గారు. ఎందుకంటే మేమంతా కూడా ఒక 20 మంది వరకు బాధితులందరం వెళ్ళాం. ఈ రిప్రజెంటేషన్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న రిప్రజెంటేషన్ ఇది. మాకు ఒకటే, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. ఇస్తామన్న హామీ ఇచ్చారు కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టు అయితే తొందరగా అవుతుంది. ఎందుకంటే 1000 కేసులు ఇప్పుడు ఏలూరు కోర్టులో 1000 కేసులు అనేది రన్నింగ్ అవుతున్నాయి. అందులో మా కేసు ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఒకవేళ మీరు ఇచ్చే ఉదార స్వభావం ఉంటే తప్పనిసరిగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు అనేది ఏర్పాటు చేయాలనేది ఫస్ట్ మా డిమాండ్. అలాగే మంచి టీమును తయారు చేసి మాకు అందరికి కూడాను అజమాయిషి ఉండాలి. ఎందుకంటే ఇది ఫైనాన్స్ మ్యాటర్ కాబట్టి మంచి వ్యక్తులను బట్టి ఐఏఎస్ ఆఫీసర్ని మంచిని పెట్టి మమ్మల్ని తొందరగా త్వరితగతిన చేయాలని, అలాగే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఒక మంచి ఆఫీస్ ఏర్పాటు చేయాలి. ఈ విధంగా చేస్తే మాకు నమ్మకం కలుగుతుంది అనేది ఒక నమ్మకం, దృఢమైన సంకల్పం. ఎందుకంటే మేము చాలా చచ్చి బతుకుతున్నాం. ఎందుకంటే ఈరోజు
రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులు ఎవరు చెయ్యని నేరానికి అనమాట ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ప్రభుత్వం ఈ విధమైన స్పందించింది కాబట్టి ఈరోజు మేము మా డిమాండ్స్ అంతా కూడా ఇదే. ఎందుకంటే అంతకుముందు రిజిస్ట్రేషన్ కూడా చేయించారు, ఆ రిజిస్ట్రేషన్ కూడా సిఐడి గారు వాళ్ళ కంట్రోల్ ఉన్నాయి. అలాగే అన్యాక్రాంతం అయిపోయినటువంటి భూములు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏదైతే జామ ఆయిల్ మొక్కలు అనేది అవన్నీ కూడా కొట్టేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలు గవర్నమెంట్ ఎవరు మొత్తం పోయినటువంటి దొంగలు తీసుకెళ్ళిపోయి దాన్ని అరికట్టాలి. ఇవన్నీ కూడా వచ్చే రెవెన్యూ అంతా కూడాను సిఐడి కంట్రోల్లో ఉండాలని చెప్పేసి ఆలోచన మాది. ఎందుకంటే మంచి ఆఫీసర్స్ అయితే తప్పకుండా డిపాజిట్ ఉంటుంది, అందరికీ న్యాయం జరుగుతుంది నాకు ఆలోచన మాకు ఉంది. ఈ డిమాండ్స్ అన్ని కూడా మేము చెప్పడం జరిగింది, చూపించడం జరిగింది. సార్ అయితే ఒకటే మాట అన్నారు, ఎందుకంటే అగ్రికల్చర్ వ్యవస్థ అంతా కూడా ఏంటంటే భూములతో కూడుకుని కాబట్టి ఇది చాలా దీనిగా ఉంటుంది, కష్టతరంగా ఉంటుంది. కాబట్టి మేము ఒక ఆలోచనలో ఉన్నాం, తప్పకుండా మీకు న్యాయం చేస్తాము. అది ఎలాగంటే ఈ భూములు అనేది మళ్ళీ భూముల రూపంలో మీకు ఇచ్చిస్తే హ్యాపీగా ఉంటుంది అని ఒక ఆలోచన అయితే ఉంది. దాని గురించి మేము కన్సల్ట్ చేస్తాం, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది, ఎవరు అధైర్యపడొద్దు అని చెప్పేసి ఒక మాట భరోసా అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి దగ్గర కూడా ఇదే భరోసా ఇస్తున్నారు కాబట్టి మాకు నమ్మకం అయితే కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద వెంటనే స్పందించి ఈరోజు ఎలక్షన్ అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి కాబట్టి రేపు కలెక్టర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తాం. అఫీషియల్గా రాజకీయంగా మొత్తం పైన అన్ని కలిపి మాకు న్యాయం చేయాలనే ఒక ఆలోచనతో మేమైతే దృఢ సంకల్పం జరుగుతున్నాం. తప్పకుండా న్యాయం చేస్తారని నమ్మకం అయితే ఉంది సార్. అయితే అగ్రిగోల్డ్కి సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తుల్ని గత గవర్నమెంట్ ఏ రకంగా ట్రీట్ చేసింది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏ రకంగా ట్రీట్ చేస్తానని చెప్పేసి ఇప్పుడు మంత్రి గారు అయితే ఏమని స్పష్టం చేశారు? నమస్తే అండి, నా పేరు రవికుమార్ అండి, టెక్కలి అండి, మా శ్రీకాకుళం జిల్లా అగ్రిగోల్డ్ ఏజెంట్ నేను. ఇప్పుడు ఈరోజు మేము గౌరవ మంత్రివర్యులు కలిసాం. వెళ్ళి మార్నింగ్ కలిసిన తర్వాత సార్ ఏమన్నారంటే కస్టమర్ కట్టిన ప్రతి రూపాయికి కూడా అవసరమైతే వాడికి ఎంత అవకాశం భూమి వస్తే అంత భూమి కూడా ఇవ్వడానికి గౌరవ మంత్రివర్యులు మాకు మాటిచ్చున్నారు. ఇది ఆల్రెడీ మన మీడియా సమావేశాలు కూడా సార్ కూడా చెప్పున్నారు. అంటే ఇప్పుడు మనీ ట్రాన్సాక్షన్స్ అనేది ఫైనాన్షియల్ మ్యాటర్గా కొన్ని సందర్భాల్లో మన రాష్ట్రం పరిస్థితులు బట్టి అవ్వకపోవచ్చు. దానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన వ్యవసాయ శాఖ మంత్రి గారు వీళ్ళందరూ తీసుకున్న నిర్ణయం ఏ విధంగా అనుకుందంటే వాళ్ళు పేమెంట్ ఇచ్చాకన్నా సైట్ ఇచ్చేస్తే క్లియర్ అయిపోతుంది. అఫ్కోర్స్ ఈరోజు ఈ 10-11 సంవత్సరాలు బట్టి కస్టమర్లు కానీ ఏజెంట్లు కానీ నానా హింసపడ్డాం. ఈరోజు కస్టమర్కి ఆ ఏజెంట్ కట్టిన రూపాయికి వాడి స్థలం వాడికి వచ్చేసింది అనుకోండి, వాడి హ్యాపీ, వాడి ఉసురు మాకు తగలదు. ఆ ఉసురు తగలకుండా ఉండడానికి మేము అంతా అసోసియేషన్గా ఏర్పడి 2015 నుంచి ఈ రోజు వరకు స్టిల్ ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. దీనికి మా అధ్యక్షులు ముప్పాల నాగేశ్వర గారు, గౌరవ అధ్యక్షులు తిరుపతిరావు గారు, కార్యదర్శి గారు. కానీ ఈ విషయాన్ని ఎంత త్వరగా తేలిస్తే అంత త్వరగా బాగుంటుంది. ఈ విషయాన్ని మాకు లాస్ట్ మన ఎలక్షన్లో కూడా గౌరవ మంత్రివర్యులు కూడా అంటే ఎలక్షన్ క్యాంపింగ్ టైంలో కూడా మాకు మాట ఇచ్చున్నారు. ఎందుకురా మీకు ఎవరు పడాల్సిన పని లేదు, మీకు పేమెంట్లు అవుతాయి, అందరికీ వస్తాయి అని ఆయన గౌరవ మంత్రి గారు మాకు మాట్లాడడం జరిగింది. ఆ మాట నమ్మి గౌరవం దీనివల్ల ఏజెంట్లు అయితేనేమి రైతులు అందరూ కూడా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశారు. ఇప్పుడు అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి భూములు ఎన్ని ఉన్నాయి, అలాగే అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి బాధితులు ఎంతమంది ఉన్నారు, నెక్స్ట్ ఈ భూములకి బాధితులకి సమన్వయం చేస్తే ఒక్కొక్కళ్ళకి ఎంత వచ్చే అవకాశం ఉంది వాళ్ళు కట్టినటువంటి స్థితిగతులను చూసుకుంటే మనం? ఈ విషయంకి వస్తే అంటే ఇది ఓపెన్ సీక్రెట్గా మాట్లాడుకుంటే ఆస్తి రూపాయి ఉంది, అప్పు పైసా ఉంది. ఇది జగమెరిగిన సత్యంలా కనబడుతుంది. అంటే ఏంటంటే ఈరోజు చైర్మన్ అనే వ్యక్తి 2015 జనవరి 18 అనుకుంటాను 18వ తేదీన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏంటి 2015 నాటికి వాళ్ళ స్థిర చరాస్తులన్నీ కలిపి 20,000 కోట్ల పైన ఉంటాయని. అంటే 2015 ఇప్పుడు ఎక్కడ, ఈ 2025 ఎక్కడ? అంటే ఈ రోజుకి కనీసం అట్లీస్ట్ ఒక బంగారం విషయం లెక్కేసుకుంటే సార్ ఎన్ని రెట్లు పెరిగింది. అటువంటిది ఈరోజు ఆస్తి 1,00,000 కోట్లు ఉంటుందని ప్రజలు అంచనా. అంతే. తర్వాత ఈరోజు ఇవ్వాల్సిన ఎంత గట్టిగా ఇవ్వాల్సి వస్తే 8,000 కోట్ల నుంచి 9,000 కోట్ల ఇంచుమించు. అంటే చిల్లరపై అంటే ఎక్కడెక్కడ డెత్ క్లైమ్లు కానీ మంచివని చెడ్డమని వాళ్ళు ఇస్తాను ఎక్స్గ్రేషన్లు అన్నీ కలిపి ఇవన్నీ కలిపి కూడా 9,000 కోట్లు దాటి మించిపోతాయని మాత్రం అనుకోవడం లేదు. అయితే ఇవ్వడానికి ఎందుకు తాత్సారం జరుగుతుంది అనేది అది లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుకైనా. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు ఆస్తులైతే అగ్రిగోల్డ్ ఆస్తులైతే చాలా వరకు ఉన్నాయి, బాధితులైతే అంతమంది ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఇంచుమించు 8,000 కోట్లు అయితే బకాయిలు ఉన్నాయి. ఆస్తులు చూస్తే 1,00,000 కోట్లు అని చెప్పేసి, ఆస్తులు చూస్తే 1,00,000 కోట్లు అనేది ల్యాండ్ రూపంలో ఉంది. ఆ 1,00,000 కోట్లు అనేది రెవెన్యూ రూపంలో ఎట్లాగా మారుస్తారు? నిజంగా ఒకవేళ రెవెన్యూ రూపంలో మార్చకపోతే భూ రూపంలో ఎలాగ లబ్ధిదారులకు ఇచ్చే ఫెసిలిటీ ఉంటుందని అనుకుంటున్నారు మీరు? సరేనా, మీరు చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే భూములు అనేది మా కంపెనీ పెట్టేదే భూములు పెట్టింది కాబట్టి ఈరోజు కస్టమర్స్ అంతా కూడా ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో అనమాట 20 లక్షల మంది పైన ఉన్నారండి కస్టమర్లు ఏజెంట్లు అంతా కలిపి 20 లక్షల పైన బాధితులు. 4,000 కోట్లు అనమాట ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలి.
రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చూసుకుంటే 7,000 కోట్లు, 8 రాష్ట్రాలు కలిపి 8,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అయితే ఇప్పుడు వడ్డీతో సహా ఇవ్వచ్చు. ఎందుకంటే అప్పుడు 26,000 కోట్ల రూపాయల ఆస్తులు అని చెప్పేసి సీఎండి గారు చెప్పారు, కంపెనీ అధినేత చెప్పారు. ఆ నమ్మకమే ఈ రోజు కూడా. ఇప్పటికి కూడా ఏంటంటే అవన్నీ చెక్కు చెదరకుండా సిఐడి కంట్రోల్ ఉన్నాయి, మొత్తం ఆస్తులన్నీ కూడా సిఐడి. ఆ రోజుల్లో 26,000 కోట్ల రూపాయలు అనేది అసెట్ వాల్యూ. అదే అంటే అప్పట్లో బకాయిలు అంతా అలాగే 7,000 కోట్లే. అదే రకంగా ఈ రోజు ఆ అసెట్ వాల్యూ తీసుకుంటే 14,000. ఈ రోజుకి ఏంటంటే 11 సంవత్సరాలు అయింది. ఈ రోజు అగ్రిగోల్డ్ కంపెనీ పోయి 11 సంవత్సరాలు అయింది. 20,000 కోట్లు అనేది 20,000 కోట్లు మళ్ళీ అదనంగా వస్తుంది. 40,000 కోట్లు. ఎందుకంటే భూముల వాల్యూ చూస్తున్నాం కదా ప్రతి దగ్గర కూడా. అది ఆ వాల్యూ బట్టి మనకి 40,000 కోట్లు వస్తుంది. ఇప్పుడు ఏంటంటే అగ్రిగోల్డ్ బాధితులకి పైసతో సహా వడ్డీతో ఇచ్చినా హ్యాపీగా ఇంకా గవర్నమెంట్ కానీ కంపెనీకి కానీ డబ్బులు ఉంటాయి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అయితే అంటే ఏదైతే అంటే అఫీషియల్ గా తీసుకోకపోయినా సరే ఈ పైసాకి పైసా ఇచ్చే క్రమంలో కాకుండా ఆ పైసాకి భూమిని ఇస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు అనే కాన్సెప్ట్ అయితే మంచిదే. కానీ ఇది ఏ రకంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీ అగ్రిగోల్డ్ తాలూకా ఏజెంట్ల తాలూకా ఆలోచన ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి మీరు చెప్పండి. అగ్రిగోల్డ్ ఆలోచన అంటే ఇంకేం కాదు సార్, మెయిన్ మనం ఇది ఏంటంటే ఫైనాన్స్ విషయం. అంటే ల్యాండ్ చేసేసి కొనిమిస్తున్నారు. ఆ ల్యాండ్ తగ్గట్టుగా మనకి ప్రాఫిట్ అనేది ఇస్తున్నారు. మెయిన్ ఇది ఏంటంటే లాస్ట్కి ఏమైందంటే ప్రతి పైసా కూడా మేము ఫర్దర్గా మేము ఇన్వెస్ట్ చేసాం. కానీ లాస్ట్ మూమెంట్లో సీఎండి గారు కానీ మా అగ్రిగోల్డ్ సీఎండి గారు కానీ ఎవరైనా సరే పలానా వ్యక్తులతోటి పలానా ఉన్నాయి, అన్ని కాగితాలతో అన్నీ ఉన్నాయి, ఎప్పుడైనా సరే మీకు వస్తాయండి, మీకు గాబరపడవద్దు అని చెప్పేసి ఇదంతా ఏం చేశారంటే రాజకీయం చేశారు మొత్తం. కాబట్టి ఆ భూములన్నీ మా అసెట్స్ అన్నీ కొన్ని బ్లాక్ అయిపోయాయి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేమేం బాధపడద్దు అని చెప్తున్నారు. కానీ మేమేం చెప్పాలి, సిఐడి గారికి చెప్పండి, ఆ ఉన్నవన్నీ ఏమున్నా సరే, ఏ అసెట్స్ ఏమన్నా సరే అవి మేము చూసుకొని ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎవరో ఎంత కట్టారో, ఎవరో ఏం చేయాలో అని మేము చెప్తాము అని అన్నారు. మొన్న అది ఈరోజు మంత్రి దగ్గరికి వెళ్తే మంత్రి గారు కూడా అలాగే మాకు స్పందించారు. మీకు రూపాయితో సహా మొత్తం ఏ ఉన్నా సరే మీకు ఇస్తాము, అది కూడా మేము మాకు టైం ఇవ్వాలి, టైం ఇచ్చినది మొత్తం మేము చూసుకొని క్లారిటీ చేసి మీకు ఇస్తామని చెప్పారు. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక అగ్రిగోల్డ్కి ఇది ఒక శుభ పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే ఒక రకంగా గత గవర్నమెంట్లో చూసుకుంటే అంటే ఇంచుమించు 11 సంవత్సరాలు, నేటి 11 సంవత్సరాలు ముగుస్తున్నటువంటి తరుణంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు బకాయిలు అయితే అదే ఫిగర్ ఉంది. అయితే ఆ ల్యాండ్ అసెట్లు చూస్తే అంతకంతకు మించి ఉంది. అప్పట్లో సీఎండి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం 20,000 కోట్లుగా ఉన్నటువంటి భూ విలువ ఈ దాదాపు 10 సంవత్సరాలు గడుస్తున్నట్టు తర్వాత ఇంచుమించు అది 1,00,000 కోట్లుగా వెళ్తుందన్నట్టుగా కూడా వీళ్ళు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం అయితే ఏమంటుందంటే అంటే వీళ్ళు మంత్రివర్యుల దగ్గర వీళ్ళు ఏం చెప్తున్నారంటే మంత్రి ఇచ్చినటువంటి ఆధారం ప్రకారం అయితే చాలా బాగుంది. ఎందుకంటే డబ్బులు ఇచ్చే బదులు ఆ భూములే బాధితులకి ఇస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు, దీని మీదే మేము వర్కౌట్ చేస్తున్నాము. అయితే మాకు టైం కావాలంటూ కూడా మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారని కూడా బాధితులు అయితే చెప్తున్నారు. నిజంగా గనక ఏపీ ప్రభుత్వం గనక ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే కనుక చాలా అంటే అగ్రిగోల్డ్ ఏజెంట్లు కాదు, అగ్రిగోల్డ్ బాధితులే పూర్తిగా ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.